హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే జై దుర్గా భవాని డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే అండ్ మొత్తానికి అయితే 16 ఆవులు అయితే లోడ్ తినే అంట ఫ్రెండ్. మనకైతే 16 ఆవులు అయితే లోడ్ తినే మనకైతే ప్రజెంట్ అయితే. అండ్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి, చూపిస్తారండి. అండ్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. కస్టమర్లు కూడా వస్తారు, మనకైతే కొనుగోలు కూడా చేస్తారు ప్రజెంట్ అయితే. అండ్ ధరలు అయితే 95,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే, పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి మనకైతే. అండ్ ఒక్కొక్క ఆవుకైతే అయితే కనుక్కుందాము. ఫస్ట్ నా వీడియో వచ్చే ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ సబ్స్క్రిప్షన్ తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి రండి, చివరి వరకు అయితే చూడండి. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఓకే, మొత్తానికి ఎన్ని ఆవులు లోడ్ అన్న 14 ఆవులు ఉన్నాయి అన్న. ఇలా 14 ఆవులు. అవునన్నా. ఓకే, ఏ వారం వచ్చినాయన్నా? శుక్రవారం సోమవారం వస్తాయన్న. శుక్రవారం సోమవారం. అవునన్నా. ఓకే, ఇప్పుడు అయితే 14 ఆవులు అయితే అమ్మకంగా అయితే ఉన్నాయి. అవునన్నా. 2 ఆవులు వస్తాయి. ఓకే, మన డైరీ ఫామ్ పేరు వచ్చేసి జై దుర్గా భవాని డైరీ ఫామ్, కేశంపేట రోడ్, షాద్నగర్, బెంగళూరు హైవే నుంచి కేశంపేట రోడ్ అంటే ఎవరన్నా చెప్తారన్నా. ఓకే, ఇప్పుడు ఎవరైనా రైతులు వస్తే ఆ చార్జర్ వస్తే పికప్ చేసుకుంటారా? పికప్ చేసుకుంటామన్నా. ఆల్రెడీ దూరం నుంచి వస్తారు. ఓకే, మన బయట నుంచి కూడా బాగానే వస్తారు కస్టమర్లు. మనం రిసీవ్ చేసుకొని ఆవులు వస్తారు, తీసుకెళ్ళిపోతారు. మీరే లేట్ రావడానికి మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ మన దాని ఏం ధరల నుంచి ఉన్నాయన్న? అన్న ధరలు వచ్చేసి 95,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి ఈ వారం వచ్చేసి. 95,000 నుంచి ఉన్నాయి. అవునన్న. ఓకే, 95,000 నుంచి అయితే ఉన్నాడు. మనకైతే ఒక్కొక్క అయితే అనుకున్నాం రండి. అన్న జత గురించి చెప్పేసానా అన్న? రోజు మీన ఇది 2వ తావు అన్న. ఇది కనిపించే తరపు వచ్చేసి 2వ తావు. ఓకే, ఇది వచ్చేసి 3వ తావు అన్న. ఇది 2వ తావు అంట ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. 6 బండ్ల మీద ఉంది. కడలు ఇప్పుడు కలుస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇదా? అవునన్న. ఓకే, ఇది 3వ హెవీ బాడీ సైజ్ అన్న. బాడీ సైజ్ కూడా చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. సైజు బాడీ రోజు మీద 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. హెవీ బాడీ, హెవీ సైజ్ ఉంది ఫ్రెండ్స్. చావ్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఇంకా అటర్ లైన్ కూడా సన్ను కట్టు కానీ సన్ను గ్యాప్ కానీ నరాలు కానీ చూసుకోండి. ఓకే, బాగుంది. అవి అయితే చూసుకోవచ్చు. రోజు మీద 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఇంక ఈనలే అన్న, ఈననికి ఉంది. ఇంకా వారం రోజులు టైం ఉంటుంది దీనిదేత. అవునన్న. ఓకే, సన్ కట్ కూడా సూపర్ ఉంది, అడర్ లైన్ కూడా సూపర్ ఉంది, చూసుకోవచ్చు. హెవీ బాడీ, హెవీ హైట్ ఉంది. అవైతే హైట్ కూడా చాలా ఉంది అన్న, చూసుకోవచ్చు. దీనికైతే చెప్పనా అన్న? ఇది రోజు మీద 32 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే, 3వ తావు. 3వ తావు. ఇంకా వారం రోజులు ఈననికి టైం ఉంది. ఈనానికి ఉంది అంటే అవైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఇది రోజు మీద ఎంత ఇస్తున్నామా? 32 అన్న. 32. అవునన్న. మెయింటెనెన్స్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకునే దాని తగ్గట్టు పాలు మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇంత 3వ తావు అంట, చూసుకోవచ్చు. 2 ఆవులు చూడ ఇంకా చూద్దాం రండి. చూసుకోవచ్చు. హెవీ హైట్, హెవీ బాడీ. తినడానికి ఉన్నాయి. ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకొని తినడానికి అయితే చూసుకోవచ్చు. 2 జత లెక్క. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడతాం, అన్నకైతే కాల్ చేస్తాను. దీంట్లో ధరలు కూడా కావాలన్నా అన్న ఫోన్ నెంబర్ కడతాం, అన్నకైతే కాల్ చేస్తాను. మీరు అయితే చూసుకోవచ్చు. 3వ కొత్త చెప్పనా అన్న? యావు పోయిన లోడ్లో దిగిందన్న. ఓకే, ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. వాతావరణం అదంతా మంచిగా సెట్ అయిపోయింది. ఓకే, థర్డ్ లాక్టేషన్ ఆవు. ఇప్పుడు ఇంతే 3వ అవుతా ఈయననికి ఉంది. ఇంతే 3వ అవుతా. రోజు మీద 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ. సన్ను కట్టు కూడా హైట్ ఉంది మంచిగా. సన్ను కట్టు కానీ ఆవు బాడీ కానీ ఆవు సైజ్ కానీ చూసుకోండి ఒకసారి. బ్రీడ్ కూడా చూసుకోండి. ఓకే, చూసుకోవచ్చు. ఎంతవరకు వచ్చిన పాలు? 30 లీటర్లు అన్న రోజు మీద. ఓకే, చూసుకోవచ్చు. 30 లీటర్లు అంట, రోజు మీద 30 లీటర్లు అంటే పూటకి వచ్చేసి 15 లీటర్లు మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఇంకా ఆర్డర్ చేయలేదన్న, ఇంకా ఆర్డర్ చాలా చేయాలి. ఇది ఒక 10 రోజులు పెట్టుకుందామా? 10 రోజులు ఉంటుంది అన్న. 8 నుంచి 10 రోజులు ఉంటుంది. చూసుకోవచ్చు. ఆవు కూడా చాలా షార్ప్ ఉంది. ఓకే, హుషారు ఉంది ఆవు కూడా. ఇప్పుడు ఇంత 3 అయితే నాన్న? అవునన్న, 3వ తావు. హెచ్ఎఫ్ బ్రీడ్ అది? హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ అన్న. ఏబిఎస్ ఏమన్నా ఆ టైప్లో వస్తుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. మన దాని స్టార్టింగ్ ప్రైస్ అయితే 95 నుంచి ఉన్నాయన్న. 95 నుంచి 180,000 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ వారం రేట్లు. ఈ వారం రేట్ అయితే 95,000 నుంచి 180,000 వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్ మనకైతే. ఓకే, మన అయితే 4వ జట్కి అయితే వెళ్ళిపోండి. 4వ ఒక చెప్పనా అన్న? యావ వచ్చేసి 3వ తావు అన్న. ముంగల ఫేస్ కార్డు చూపిస్తాను, చూసుకోండి అన్న ఒకసారి. ఇప్పుడు కొమ్ములు ఆవు, మంచి క్రాస్ బ్రీడ్ ఆవు. 3వ అన్న. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంతే 3వ తావు. ఓకే, రోజు మీద 26 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే, మంచి హైట్ సైజ్ ఉందన్న. ఓకే, ఇంకా ఆర్డర్ చాలా చేయాలి, చూసుకోవచ్చు. ఆర్డర్ చాలా లూజ్ ఉంది. ఓకే, ఇంకా 10 నుంచి 12 రోజులు టైం ఉంటుంది అన్న ఈనడానికి అన్న. ఓకే, రోజు మీద మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎంతవరకు తీసుకోవచ్చా? 12-13 ఈజీకి తీయొచ్చు అన్న పూటకు. ఓకే, చూసుకోవచ్చు. అంటే పూటకు వచ్చేసి 12-13 అంటే రోజు మీద అయితే మనకి హైట్ ఉందన్న. ఆవు హైట్ ఉంది, సైజ్ ఉంది. నరాలు కానీ మీరు సన్ను గ్యాప్ కానీ సన్ను కట్టు కానీ చూసుకోవచ్చు. ఓకే, ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి. ఫేస్ కాల్ వచ్చేసి మనకైతే ఇది క్రాస్ కానా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే మన వాతావరణానికి అన్నింటికి తట్టుకుంటాయి. ఓకే, చూసుకోవచ్చు. ఓకే, మన తను వచ్చేవి మొత్తం మహారాష్ట్ర ఆవులే అన్న. మహారాష్ట్ర ఆవులే. ఓకే, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యావ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా, దీని ధర కావాలన్నా అన్న ఫోన్ నెంబర్ కడతాను ఫ్రెండ్స్. వెనకైతే కాల్ చేసుకోండి. మనం అయితే 5వ తీసుకెళ్తే వెళ్ళిపోండి. ఒకటి చెప్పనా అన్న? ఇది వచ్చేసి ఇది కూడా 3వ తావు అన్న. 3వ తావు. ఓకే, రోజు మీద 25 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. 25 అన్న. పూటకు 12-12.5 లీటర్లు ఇచ్చావు అన్న. ఇది అవునన్న.
ఇంకా సంఖ చెక్ చూసుకోవచ్చు మీరు. ఇంకా చేస్తుందా? ఇంకా చేస్తుంది అన్న. ఇదంతా టైట్ కావాలి, నిండిపోవాలి ఇంకా. ఇది మొత్తం 3 అవుతావు అన్న. మీరు కలర్ కానీ ఆవు సైజు కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు అన్న. క్రాస్ బ్రీడ్ ఆవు, మంచి సైజ్ ఆవు అన్న. పల్సటి చర్మము, సన్ను కట్టు కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఇది రోజు మేము మంచిగా మెయింటైన్ చేసుకుంటే 30 తీసుకోవచ్చా? లేదు, 25 లీటర్లు తీసుకోవచ్చు. 25? అవునన్న. 30 లీటర్లు ఇవ్వాలన్నా కానీ దాని తగ్గట్టు హైటు బాడీ ఉంటేనే ఇస్తాయి అన్న. చిన్న ఆవులు 30 లీటర్లు ఇవ్వాలంటే ఇవ్వవు. ఆ ఫస్ట్లో చూపెట్టిన ఆవులు అయితే ఇస్తాయి. ఒక 25 లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు అంట. తీసుకోవచ్చు అన్న. ఓకే, ప్రజెంట్ దీని ధర కావాలన్నా, దీని ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా అన్న ఫోన్ నెంబర్ కడితే అన్నకైతే కాల్ చేసుకోండి. మనం అయితే 6వ దగ్గరికి వెళ్ళిపోను అన్న. 6వ కొత్త చెప్పనా అన్న? హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ అన్న. హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్. ఓకే, రోజు మీద 26 లీటర్ల మిల్క్ కెపాసిటీ, 6 పండ్ల మీద ఉంది. ఇది బోడావన్న చూసుకోవచ్చు. ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఓకే, మనకు ఏబిఎస్ ఎమన్ టైప్లో ఉంటుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఇదే ప్యాచెస్ ఇదే కలర్ తోటి మీకు వెళ్తుంది అన్న. చూసుకోవచ్చు. రోజు మీద 26 లీటర్లు అన్న. పూటకు 12-13 లీటర్లు అన్న. 6 బండ్లు ఉందన్న. కొంచెం టైం ఉన్నట్టుంది. టైం ఉందన్న. ఇది మొత్తం రావాలన్న. ఇది మొత్తం నిండిపోవాలన్న. చాలా సంఖ చేస్తుంది ఇది. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు, క్వాలిటీ ఆవు కాబట్టి ఇంకా సంఖ చేయలేదు. ఇంకా చాలా చాలా చేస్తుంది ఇది. మంచి క్వాలిటీ బ్రీడ్. మనకైతే మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఒక 25-26 వరకు ఈజీగా వస్తుంది అన్న. 25-26 లీటర్లు ఈజీగా వస్తాయి. 12-13 లీటర్లు పూటకి ఇస్తుంది అన్న ఈజీగా. సన్న కట్టు కూడా చూసుకోవచ్చు. జాబ్ మంచిగా ఉంది. పీటు చూసుకోవచ్చు. హైట్ కూడా బాగుంది. కొంచెం తయారు అయితే మీకు అర్థమవుతుంది. అవునన్న. ఇంకా రెడీ కాలేదు. ఇంకోటి జర్నీలు వచ్చినాయి కదా, అంత కొట్టవు ఆవులు. ఓ 2 రోజులు తిని తాగితే మనకు ఆవు అనేది అర్థమవుతుంది, కనిపిస్తుంది ఆవు కూడా. వస్తాయి కదా. అవునన్న. నైట్ మొత్తం జర్నీలు వస్తాయి కాబట్టి అంత కనిపించవు ఆవులు. మనం అయితే ఇక చూసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఆవులు ఉన్నాయి అన్న. 7వ కొత్త చెప్పనా అన్న? ఇది వచ్చేసి రోజు మీద 26 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. 26? అవునన్న. పూటకు 12-13 లీటర్లు ఇచ్చావు అన్న. 3వ ఈత ఆవు అన్న. ఆవు 3వ ఈత ఆవు. మంచిగా అప్పర్ గిన్నె సంఖ అంటారు కదా, ఆ గిన్నె సంఖ ఆవు. సంఖ మొత్తం లోపలనే ఉంటుంది. మీరు సంఖ కూడా చూసుకోవచ్చు. ముంగల వెనకల చూసుకోండి. సన్నుకట్లు కూడా చూసుకోండి. సన్నుకట్టు కూడా మీకు మోకాళ్ళకు పైనే ఉంటుంది. ఆవు కూడా సంఖ కూడా చూసుకోవచ్చు. ముంగలు కూడా అంతే ఉందన్న సంఖ. ఇది మొత్తం నిండాలన్న. ఇంకా ఈ మడతలు పట్టినవి మొత్తం ఇది మొత్తం రావాలి. గిన్నె సంఖ అన్న లోపలనే నిండుతుంది. కానీ తయారు అయితే మస్తు అనిపిస్తుంది. అవునన్న. ఇంకా రెడీ కాలేదు కాబట్టి అంత కొట్టదు. ఇంకా తయారు కానీ కొంచెం టైం ఉంది. ఒక 10 రోజులు, ఇంకా వారం 10 రోజులు ఉంటుంది అన్న. 8-10 రోజులు ఈజీగా ఉంటుంది దీనికి. అండ్ ప్రజెంట్ ఇక చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది రోజు ఎంత 26 లీటర్లు అన్న. 26? అవునన్న. ముంగల ఫేస్ కాల్ కూడా చూసుకోండి అన్న. క్రాస్ బ్రీడ్ అన్న. మంచిగా వాతావరణానికి కానీ అన్నిటికీ సెట్ అవుతుంది మంచిగా. చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంత 3 అవుతావు అన్న. ఓకే, చూసుకోవచ్చు. ఒక నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ధరలు కావాలంటే అన్న నెంబర్ ఎవరితో అన్నకైతే కాల్ చేసుకోండి అన్న. కొంచెం మీడియం సైజ్ ఉన్నట్టుందా ఇది? అవునన్న. ఇది మీడియం సైజ్ ఆవు. 6 పండ్ల మీద ఉంది. కడలు కలుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఇంత 2వ ఈత ఆవు. మీరు అడర్ కానీ సన్నుగడ్డు కానీ చూసుకోవచ్చు. బాగుంది. బిలో 1 lakh అన్న. ఇది దీని ప్రైజు బిలో 1 lakh. ఇప్పుడు చెప్పినవి మొత్తం 1 lakh అబో కదా. 1 lakh 95 నుంచి స్టార్ట్ ఉన్నాయి. అంటే 95 నుంచి ఏ ఆవులు అని చెప్తారు కదా. ఇగో ఈ ఆవు అన్న. పూటకు 9-10 లీటర్లు ఇస్తుంది అన్న. 9-10 ఈజీగా వెళ్తాయి అన్న దీంతో. జర్నీలో వచ్చింది కదా, జర అలసిపోయినట్టుంది. అవునన్న. జర ఏం కనిపిస్తలేదు ఇవాళ. చూసుకోవచ్చు. మంచిగా కనిపిస్తుంది. ఈయనకి ఉందన్న. ఈయన లేదు. ఇంకా ఆర్డర్ చేయాలన్న. ఈ ఆర్డర్ చూసుకోవచ్చు ఎంత లూజ్ ఉందో. క్వాలిటీ ఆవు అన్న. చిన్న ఆవు మనం చిన్నది పెద్దది అనేది కాదు. మన రైతు తీసుకున్నాక మంచిగా పాలు ఇవ్వాలి. ఇంకోసారి మన దానికి ఒకసారి తీసుకున్న రైతు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్గా రావాలి. ఇప్పుడు పాత కస్టమర్లు కూడా చాలా మంది పాత కస్టమర్లే వస్తారు మన తన. రిపీటెడ్ కస్టమర్లే. ఇప్పుడు తీసుకొచ్చే ఆవులు కూడా పెద్దవైనా చిన్నవైనా క్వాలిటీ ఆవులు తీసుకొస్తున్నాం మనం. మీరు సన్నుకట్టు కానీ సంఖ కానీ ముంగల వెనకాల సంఖ కానీ తీసుకోవచ్చు. లైన్ కూడా సన్ను మంచిగా సపరేట్గా మంచిగా ఉందన్నమాట. ఇది మొత్తం రావాలి ఇంకా. అవునన్న. చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంత 2వ ఈత ఉంటుంది. చూసుకోవచ్చు. మనకైతే మంచిగా ఉంది. మీడియం సైజు మంచిగా ఒక మంచిగా. ఇప్పుడు ఏంటంటే రైతు వచ్చి ఒక రేటు మాత్రం 95 వరకు అట్లా వస్తుందేమో. వస్తుంది అన్న. ఆల్రెడీ సేల్ అయిందన్న. ఇది తీసుకెళ్ళిపోయారా? తక్కువ రేట్లో 2 ఆవులు ఆన్లైన్లో ఇచ్చేసినాం అన్న. ఆన్లైన్లో 96K ఇచ్చిన. ఇది 96,000కి. 96,000కి ఫ్రెంచ్ కార్డ్ వచ్చి మాట్లాడుకోండి. ఓకే అన్న. యాభై ఈనినట్టుంది. ఈనిందన్న. మార్నింగే ఈనింది. ఓకే, ఇప్పుడు కడపండ్లు కలుస్తున్నాయి ఆవుకి. ఇప్పుడు ఈనింది అన్న. అయితే ఇప్పుడు ఈనింది 2వ ఈత అన్న. దూడ కూడా చాలా పెద్దగా ఉంది. అవునన్న. పెద్ద సైజ్ దూడనేసి. ఆవు కూడా హైట్ ఉంది కన్నా. హైట్ సైజ్ ఉంది ఆవు. ఇంకా మాయ వేయలేదు. పొద్దున్నే ఈనింది. ఓకే, దూడ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అన్న. ఇది అడర్లలో అయితే సూపర్ ఉంది. అవునన్న. ప్రజెంట్ అయితే ఎంతవరకు ఎత్తుకొచ్చిన పాలు వచ్చేసి 11-12 ఇస్తుంది అన్న పూటకు. అవునన్న. మనకైతే ఇది మనకు సన్నుగడ్డు కానీ వెనకాల ముంగల సంఖ చూసుకోండి. సమానంగా ఉంది. ఓకే,
సన్నుకు సన్ను గ్యాప్ కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా ఎంత ఉందో ముంగడు అంతే ఉంది. అంతే ఉందన్న. చూసుకోవచ్చు. ఓకే దూడ ఎంత దూడ ఆడదూడ ఉందన్న. ఆడుతున్నా చూడు ఆడదూడనే ఉందన్న. ఆడదూడ అంట మంచి ఆడదూడ ఉంది. ఎవరైనా రైతులు వచ్చి కొనుగోలు చేస్తాను. ఈయనంతే 2 అవుతానా? 2 అవుతాను. ఓకే కడలు కలుస్తున్నాయి. వచ్చినాక రైతు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే చూసుకోవచ్చు. ఓకే మనమైతే ఇది ఈ విధంగా అవుతుంది. ఇక మనకు దీని ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా దీని ధర కూడా కావాలన్నా అన్న నెంబర్ ఇక్కడ పెడుతున్నా. ఓకే చూసుకోవచ్చు. అన్న పదావ గురించి చెప్పన్నా. అన్న ఆవు వచ్చేసి కడపండ్లు ఇప్పుడు కలుస్తున్నాయి. చాలా పెద్ద ఉందన్న. చాలా సైజ్ అవన్న. చూసుకోవచ్చు. రోజు మీద 25 లీటర్లు మిల్క్ కెపాసిటీ. రోజు మీద? అవునన్న. చాలా హైట్ ఉంది ఆవు అయితే. హైట్ ఉంది. సంఖ కూడా చూసుకోవచ్చు. గిన్నె సంఖ మొత్తం. లైన్ మంచిగా ఉందన్న. సంఖ సన్నుకు సన్ను గ్యాప్ కూడా చూసుకోండి. అప్పర్ రడర్ అంటారు. గిన్నె సంఖ 4 సన్నులు కూడా గ్యాప్ మంచిగా ఉంది. చూసుకోవచ్చు. ముంగల ఫేస్ కాల్ చూసుకోండి. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ ఆవులన్న. 2 అవుతా అన్న. ఇప్పుడు ఈనింది 2 అవుతా. ఈనిందా? ఈనిందన్న. ఎన్నెళ్ళు అవుతుంది? జున్నుపాలు ఉంది. నిన్ననే ఈనింది. నిన్న కొన్నప్పుడే ఈనింది. నిన్న అయితే ఈనింది. పొద్దున పాలు విండేసారు కాబట్టి సంఖ అంత కనిపించట్లేదు. ఓకే చూసుకోవచ్చు. ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అండ్ అది రోజు మీద మనకైతే 20 లీటర్లు అన్న. 25 లీటర్లు అన్న. 25. అవునన్న. ఓకే 25 సంఖ కనిపించదు కానీ అన్న పాలు వెళ్తాయి అన్న దీంతో. ఓకే చూసుకోవచ్చు. గిన్నె సంఖ కదా, సంఖ లోపల ఉంటుంది. అవును ఇది మొత్తం లూజ్ ఉంది. ఇంకా పొద్దున పాలు విండేసినాం కాబట్టి అట్లుంది. పాలు విండకుండా ఉంటే ఇంత టైట్ ఉంటుంది. ఈ విధంగా అవుతుంది. దీని ధర కావాలన్నా దీని కథ కావాలన్నా ఇంకా అన్న ఫోన్ నెంబర్ కడతా అన్నకైతే కాల్ చేసుకోండి. నా 11 గురించి చెప్పు అన్న. ఇది హెచ్ఎఫ్ గిర్లాండ్ ఒక క్రాస్ అన్న. 2 మిక్సింగ్ ఉంది. 2 మిక్సింగ్ ఉంది. ఈనిందా? పూటకు 12 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. ఈనిందా? ఈనింది. ఎండలు అవుతుంది. నిన్ననే ఈనింది అన్న. ఈయనైతే ఈనిందంట. చన్నకట్టు ఈనినప్పుడే మనం ఈనినావునే కొన్నాం అనమాట. ఓకే సన్ను కట్టు కూడా చూసుకోవచ్చు. పొడవుగా 4 సన్నులు గ్యాప్ తోటి మంచిగా ఉంది. ఓకే పూటకు 12 లీటర్లు ఎవరు తీసుకెళ్ళినా రైతులు పిండి తీసుకెళ్ళవచ్చు అన్న. పాలన్న 12 లీటర్ల పాలు ఎవరైనా రైతులు పిండి తీసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ గిర్లాండ్ ఒక క్రాస్ అన్న. ఇది గిర్లాండ్ క్రాస్. అవునన్న. ఈ ఫేస్ కట్ కానీ అడర్ లైన్ కానీ ఆవు కూడా షార్ప్ ఆవు అన్న. హెచ్ఎఫ్ గిర్లాండ్ 2 మిక్సింగ్ పడ్డా అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకైతే దీని దూడేం దూడుందా? ఆడదూడు ఉందన్న. ఓకే ఈ ఆవు కావాలంటే ఇక చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి కొనుగోలు చేసుకోండి. ఇక్కడికి వచ్చి డేరుగా వచ్చి మాట్లాడుకోండి అన్న. ఓకే రైతు ముంగల్కి వచ్చి మాట్లాడుకుంటే 10 రూపాయలు తక్కువనే ఎక్కువ బేరం చేసి మాట్లాడుకోవచ్చు. ఓకే అన్న. ఇప్పుడు మనం చెప్పే రేటు ఆ కస్టమర్ ఎవరు దానికి పోయినా కూడా బేరం రేట్ ఒకటి ఉంటుంది. రైతులకు ఎంత ధరలో తక్కువ పడితే అంతకు మాట్లాడి తీసుకోవాలి. మీకు రీజనబుల్ అనిపిస్తేనే మాట్లాడి తీసుకెళ్ళండి. ఓకే ఏవన్నా కానీ. అదే చూసుకోవచ్చు అన్న. ఇది ఈ ఆవు కథ చెప్పన్నా. 12 అన్న. 12 వచ్చేసి ఈనిందన్న. ఓకే పూటకు 10 లీటర్లు రెడీగా ఉన్నాయి. అవుతాను 10 రెడీగా ఉన్నాయి అన్న. 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 10-11 లీటర్లు లేడుకోవన్న పూటకు. లైన్ కూడా బాగుందన్న. ఇంకా పొద్దున పాలు విండేసినాం కాబట్టి అంత కనిపించదు అవగానే. సన్ను కట్టు కానీ సన్ను కట్టు కూడా చూసుకోవచ్చు అన్న. గ్యాప్ మంచిగా ఉంది. సన్ను కట్టు కూడా. నరాలు చూడండి ఒకసారి. రైతులకు నరాలు చూపియండి. చూసుకోవచ్చు. అయితే మనకి ఇది ఇప్పుడు హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది ఈనింది 3 అవుతా అన్న. 3 అవుతావు. ఇప్పుడు ఈనింది 3 అవుతా ఉంటుంది. హెచ్ఎఫ్ క్రాస్ మంచిగా తిరిగి మేసే అవసరం. మంచిగా తిరిగి మేస్తుంది. ఎట్లన్నా మెప్పుకోవచ్చు రైతు. రఫ్ అండ్ టఫ్ ఆవు ఇది. ఓకే క్రాస్లో అయితే రఫ్ అండ్ టఫ్ చూసుకోవచ్చు. యావ్ కావాలంటే ఇక్కడ వచ్చి కొనుగోలు చేసుకోండి. చూసుకోవచ్చు. అవైతే బాగుంది. అటర్ లైన్ కూడా సూపర్ ఉంది.